హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఫస్ట్ టైం మన కోరుకుంటున్నానండి. వీడియోస్ కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, పిల్లలు చాలా క్యూట్గా ఉన్నాయి కదా. మా పిల్లి అయితే ఇవాళ 4 పిల్లలు అయితే పుట్టాయండి మా పిల్లికి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నేను తీసుకున్నానని దాని పిల్లని వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది అనమాట. అది పట్టుకుంటుంటే నాకైతే భయం వేసింది, ఎక్కడ దానికి గొంతు పట్టేసుకుంటుందో, గట్టిగా ఊపిరాడదేమోనని. చూడండి ఎంత జాగ్రత్తగా ఎత్తుకెళ్ళి పెట్టుకుందో. 4 పిల్లలు అయితే పుట్టాయండి. చూడండి ఎంత బాగా దెబ్బలాడుకుంటున్నాయో. ఆ పిల్ల అయితే 2 డేస్ నుంచి అయితే చాలా పెయిన్స్ అయితే వస్తున్నాయండి. పాపము సరిగ్గా తినలేదు, పాలు పోసినా తాగలేదన్నమాట. చాలా అయితే పెయిన్స్ భరించిందనమాట. చూడండి, పాలు కూడా 1 డే తర్వాత తాగింది. 1 డే అంతా ఏం తినలేదు, తాగలేదు. చూడండి, ఎక్కడ నిల్చుంటే అక్కడ గబక్కన పడిపోద్ది అనమాట, పడుకునేసొద్ది. ఉండి పెద్ద పెద్దగా అరిచేది. చూడండి ఎలా అరుస్తుందో. అలా అరుస్తుంటే నాకైతే చాలా బాధ అనిపించింది. నోరు లేని జంతువులు కదా, పాపం నొప్పి వచ్చినా ఏమొచ్చినా చెప్పుకోలేవు. మనమైతే నొప్పి వస్తే ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటాము. ఆ పాపం చూడండి ఎంత డల్గా అయితే పడుకునేసిందో. ఈ పిల్ల అయితే మేము ఫస్ట్ నుంచి దీన్ని పెంచుకోలేదండి. ఇంతకుముందు నేను 2 పిల్లులు పెంచితే ఈ 2 చనిపోయినాయి అన్నమాట. ఇది వచ్చి దానికై అదే వచ్చింది, పెద్ద పిల్లే వచ్చింది. పిల్ల వచ్చినప్పుడైతే ప్రెగ్నెంట్తోనే ఉండిందండి. 1 మంత్ ప్రెగ్నెన్సీ అయ్యి ఉంటుందేమో. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన తర్వాత 2 మంత్స్ అయింది పిల్ల వచ్చి. కానీ మేము లేకపోయినా సరే మా ఇంటి దగ్గరే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఎవరైనా పెట్టినా కూడా తిందు పాపము. నేనైతే 1 మంత్ దాకా ఊర్లో ఉండిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఇంటి పని పెట్టుకున్నాము. ఇంటి పని మీద నేను 1 మంత్ నేను ఊర్లోనే ఉన్నాను. మా ఆయన వచ్చి డ్యూటీ పోయేసి వచ్చి పెట్టిన దాకా ఉండేదన్నమాట. ఎక్కడికి వెళ్ళదు పాపము. అలాగ అలవాటు అయిపోయింది. నాకైతే భయం వేసింది అనమాట, డెలివరీ అయిపోద్దేమో. నేను ఊరికి వెళ్ళే లోపల మా సందులో అయితే కుక్కలు ఉన్నాయండి. ఇంతకుముందు 2 పిల్లులు పెంచాం కదా, అవి కూడా కుక్కలు తినేసాయి, చంపేసాయి అనమాట. ఇది కూడా ఎక్కడన్నా పిల్లలు పెట్టేస్తే అవి తింటాయేమోనని చెప్పి నాకు కొంచెం భయంగా ఉన్నింది. కానీ నేను వచ్చిన దాకా కూడా మా పిల్లి డెలివరీ అవ్వలేదు. నాకు అదైతే చాలా హ్యాపీ అండి. నేను ఊర్లో పనులంతా ముగించుకొని వచ్చాను, మళ్ళీ తిరుమలకి కూడా వెళ్ళొచ్చాము. మా పనులన్నీ అయిపోయిన తర్వాత మా పిల్లి డెలివరీ అయింది. నేనైతే చాలా హ్యాపీ. ఈ పిల్లలను చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. చూడండి ఎంత బాగున్నాయో, తల్లి పిల్లలు ముచ్చటగా ఉంది కదా ఫ్యామిలీ. భలే ఉన్నాయి పిల్లలు అయితే. మా పిన్ని అండి నా వెనక ఉండేది. నేను వాటిని ముద్దులాడుతుంటే మా పిన్ని నవ్వుతూ ఉంది. కళ్ళు కూడా తెరవలేదు. 1 గంట అయిందనమాట డెలివరీ అయ్యి. మా పిల్లలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కళ్ళు కూడా తెరవలేదు.